హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మోక్షపటం మూవీ. ఆహాలో మోక్షపటం అనే మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ వచ్చింది. చూశాక ఏమనిపించిందో చెప్పాలంటే పోతారు, మొత్తం పోతారు. ఈ మోక్షపటం దెబ్బకి మొత్తం కోమాలోకి పోతారు అన్నట్టుంది మూవీ. ఏదో కాస్త దూల ఎక్కువై చూశాక నాకు ఇలాగే దూల తేరాలి అనిపించింది. అసలు ఏ మాత్రం థ్రిల్లింగ్గానే లేదు. ఫుల్ డల్ మూవీ ఇది చెప్పాలంటే. ఈ క్రైమ్ థ్రిల్లర్లో వేరే ఊరు నుంచి వేరే కేసు మీద వచ్చిన హీరో ఫ్రెండ్ అయిన ఒక పోలీస్ తప్ప సినిమా జరిగే ఆ సిటీలో ఉన్న పోలీసులంతా, సీసీటీవీలు, చుట్టూ ఉండే మనుషులంతా హాలిడే ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. మరి డబ్బు విషయంలో ముగ్గురి కథల హైపర్ లింక్ అయ్యే మూవీ ఇది. ఇనీషియల్గా వాళ్ళ కథలు ఇవి, వాళ్ళ బాధలు ఇవి అని ఇంట్రడ్యూస్ చేసినవే సరే చూద్దామని అనిపించింది. ఆ తర్వాత వాళ్ళ ప్లాన్ చేసిన దాని దగ్గరే ఇదంతా మాయ, వీఆర్ ఏలియన్స్, మా గురించి ఎవరికి తెలియదు అనిలా అయిపోద్ది సినిమా. అంత డంబ్ రేటింగ్ ఉంటుంది. మనోడి లవ్ స్టోరీ 5 minutes స్టార్ట్ గుంట ఫ్లాట్ లాగా మొదలయ్యి ఇక మనోడి అమ్మాయి కోసం తన హస్బెండ్ వేసేస్తాను వెళ్ళి లారీతో ఇంకెవరినో గుద్దేసి వచ్చేస్తారంట. అదేంటి బ్రో అంటే ఏమో అంటాడు. మళ్ళీ గుద్దింది ఎవరిని, ప్రాణం ఉందా లేదా చెక్ చేసావా, చెక్ చేసే టైంలో ఎవరన్నా చూసారా, అసలు ఇవేం చెప్పరు, చూపియరు. ఎవరినో గుద్దేశాడంట అంతే. నువ్వు ఎవరినో గుద్ది అని డిప్రెషన్లోకి వెళ్ళావు. ఒకవేళ ఆ అమ్మాయి హస్బెండ్నే గుద్ది ఆ అమ్మాయితో లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటే బొక్కలోకి వెళ్తావు. ఇప్పుడు ఈమె ఆ లవర్ బాయ్ అనుకోకుండా ఫ్లాట్లో చనిపోతే అక్కడే ఒక చోట పూర్తి చేసిద్దంట. అలా చేసి ఇక లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దామనో ఏమో మరి. ఇదే కాదు ఇంకా ఎన్నో వింత విడ్డూరాలు ఉంటాయి ఈ సినిమాలో. జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఒకటి చెప్పాను, ఇలాంటివి బొచ్చుడని ఉంటాయి. సినిమాలోని క్యారెక్టర్స్ మనుషులు కాదనుకుంటా, అందరూ ఆత్మలు, దయ్యాలు అనుకుంటా. వాళ్ళు ఏం చేసినా ఎంత చేసినా మనిషి ప్రపంచానికి కనపడదు కదా అన్నట్టు. ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా వేసేస్తారు, ఎలా పడితే అలా మనీని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ ఎలాగో చనిపోతాయి, ఇంకా వాళ్ళ రైటింగ్ గురించి ఎందుకు, ఎలాగో పోతున్నాయి, ఇక దొరికిపోతాయి అంతా దొరక్కపోతాయి అంతా అని లారీలతో గుద్దడానికి, పోయే ముందు రొమాన్స్ చేపించడానికి ఈ రెండింటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో చేసేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ తిరువీర్ అండ్ మేఘనా క్యారెక్టర్ చేసిన ఆమె డిసెంట్, రిమైనింగ్ ఆల్ ఓకే. బీజిఎం నో కాపీరైట్, ఫ్రీ ట్రాక్స్ వేసేసినట్టుంది. ఫైనల్లీ డల్ అండ్ అన్ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.